మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో మీ అందరికి నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. దావీదు తన తిరుగుబాటుదారుడైన కుమారుడు అబ్షాలోము నుండి తప్పించుకొని పారిపోతూ ఉన్నప్పుడు సౌలు బంధువుడు షిమీ పలికిన శాపకరమైన దూషణ వచనాలను దావీదు ప్రతిస్పందించి అతనికి హాని తలపెట్టవద్దని సెరూయా కుమారుడైన అబీషైతోను తన సేవకులందరితోనూ జవాబిస్తూ, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగనెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? ఒకవేళ దేవుడు నేను పడుతున్న ఈ శ్రమను చూస్తారు, దాని ద్వారా ఈ శాపములకు బదులుగా ఆశీర్వాదం కలుగుతుంది అనే ఆశాభావంతో దావీదు మాటలు పలుకుతా ఉన్నాడు. దేని బిడ్డలారా, ఈ వచనంలో దావీదు వైఖరి, దేవుని అంతిమ న్యాయం అతని నమ్మకాన్ని, దేవుడు తన బాధను చూసి భవిష్యత్తులో తనకు ఆశీర్వాదంగా మారుస్తాడన్న అతని విశ్వాసాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సెరూయా కుమారులు కీడుకు ప్రతి కీడును చేయుటకు ఏమాత్రము వెనుతిరగని వారు, తీర్పు దేవునికి అప్పగింపక వారి చేతులతో తీర్పు తీర్చిన వారు. అందుకే దావీదు మీకును నాకును ఏమి పొందు అని అంటున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనములో కోపిష్ఠులతో సాంగత్యం చేయవద్దు అని బైబిల్ చెప్తా ఉంది. కోపిష్ఠులతో సాంగత్యం చేయకుండాటకు దావీదు నిర్ణయం తీసుకున్నాడు. దావీదు దేవుడు తన పక్షంగా న్యాయము తీర్చగలడు అని పూర్తిగా నమ్మాడు, విశ్వసించాడు. దేవుని రక్షణ కొరకు సహనముతో వేచి ఉన్నాడు. కీడుకు ప్రతి కీడు చేయటం వలన దేవుని చేతుల్లోకి తీర్పును అప్పగింపగా, ఒకవేళ మనము తీర్పు తీర్చాలని ఆతురత పడితే దేవుని రక్షణను కోల్పోతాం. ఆయన కలుగజేయ రక్షణ కొరకు దావీదు వలె ఓపికతో కనిపెట్టి కష్టమైన, నష్టమైన, నిందైన, హింసైన ఆ సమయాల్లో నిరీక్షణ కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, ఇశ్రాయేలును శపింపవలెనని బిలాము దేవునికి బలులు అర్పించి ప్రార్థించాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలును ప్రేమించుటను బట్టి ఆ శాపములన్నిటినీ ఆశీర్వాదంగా మార్చాడు. దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం చేయవలసింది ఆయన ఆజ్ఞలను పాటించడం. మనం ఆయనకి ఇష్టలుగా మారుతాం. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. లేవికాండం 19:18లో కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. అవును ప్రియ దేవుని బిడ్డ, కీడుకు దూషణకు దావీదు యొక్క ప్రతిస్పందన, అతని వైఖరి ప్రతి విశ్వాసికి ఆదర్శమైనది. కీడుకు ప్రతి కీడు చేసేదనని ఏ విశ్వాసి అనుకోకూడదు. కీడుకు ప్రతిగా మేలును చేయడం నేర్చుకోవాలి. దూషించిన, శపించిన, గాయపరిచిన షిమీని తాను రాజుగా స్థిరపరచబడిన తరువాత కూడా శిక్షింపక క్షమించి వదిలిపెట్టాడు దావీదు. హల్లెలూయా. కొత్త నిబంధన ప్రకారం మనం శత్రువును క్షమించడం మాత్రమే కాదు, దీవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. హల్లెలూయా. మనకు కలిగే శ్రమలన్నీ మనం పరిశుద్ధతలో పాలు పొందవలనని మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని నమ్మాలి. ప్రస్తుతమున్న సమస్త శిక్షణ దుఃఖకరముగా కనబడనేమో గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని అందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుంది. నా ప్రియ సహోదర సహోదరి, ప్రభువా నా జీవిత కాలం అంతా కూడా నన్ను శపించిన వారిని దీవించగలిగిన మనసు నాకు దయచేయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోదామా? అటువంటి మనసును ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. మన మీదకు వస్తున్న ప్రతి శాపమును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమెన్.